ద్వాదశ రాశుల్లో మొదటి రాశి అయిన మేషరాశి వారికి ఈ ఏప్రిల్ నెల ఎలా ఉండబోతోంది? మేషరాశికి రాశాధిపతి వచ్చి కుజుడు. మేషరాశిలోకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదము మనకు మేషరాశిలోకి వస్తాయి. అయితే మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే ఇందులో గురువుతో పాటు బుధుడు కలిసి ఉండడం, బుధుడు వక్రీకరించడం, అంటే మీనం వైపుకి అనే ప్రయాణం జరుగుతోంది. అలాగే ఇక్కడ వ్యయ స్థానంలో రాహు యొక్క సంచారము, ఇవన్నీ కూడా కొంత శుభాన్ని కొంత వ్యతిరేకతను ఇవ్వడం అనేది కూడా ఇక్కడ మనకి కనబడుతుంది. అయితే ఇక్కడ బుధుడు ఎప్పుడైతే తృతీయాధిపతి అయిన బుధుడు, చతుర్థాధిపతి అయిన షష్టమాధిపతి అయిన బుధుడు ఎప్పుడైతే వక్రీకరించాడో ఇక్కడ కొంత యోగాన్ని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ కాస్త ఏవైతే వీటి వల్ల ఉండే దోషాలు ఉన్నాయో దోషాలు తగ్గడం అనేది జరుగుతుంది. ఇక్కడ అంటే మనకి శుభ ఫలితాలు మనకి కనబడుతూ ఉంటాయి ఈ వక్రీకరణ వల్ల. అలాగే ఇక్కడ ముఖ్యంగా ద్వితీయాధిపతి ధనాధిపతి వాక్కారకుడైన శుక్రుడు కూడా వీళ్ళకి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా శుక్రుడు కూడా వీళ్ళకి ఈ ఉచ్చ స్థానంలో, అంటే వ్యయ స్థానమైనా కూడా ఆయనకి అది ఉచ్చస్థితి కాబట్టి ఉచ్చ స్థానంలో ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి సహజంగా ద్వితీయాధిపతి ధనకారకుడు, అలాగే విదేశానికి కూడా కారకుడు కాబట్టి విదేశాల కారకుడు కాబట్టి విదేశీయానం, దూర ప్రయాణాలు, అలాగే ధనయోగము, కుటుంబంతో సంతోషంగా కాలం గడపడం, జీవిత భాగస్వామి విషయాలలో అనుకూలంగా ఉండడం, ఇలాంటివన్నీ శుభ పరిణామాలు, శుభవార్తలు ఇవన్నీ కూడా ఇక్కడ మనకి శుక్రుడు ద్వారా వీళ్ళు పొందడం, మేషరాశి వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అయితే దీంతో ఖర్చులు కూడా ఉంటాయి, లగ్జరీగా ఖర్చు పెట్టే ఖర్చులు కూడా ఉంటాయి. ఉన్నా కూడా వీళ్ళు ఆనందంగా గడపడం అనేది ఉంటుంది. అలాగే ప్రాపర్టీస్, ఏమైనా భూములు కొనుగోళ్ళు, దాని తర్వాత ఏమో అమ్మకాలు చేసినా ఏం చేసినా అలాంటి విషయాల్లో కూడా వీళ్ళకి అంటే కొనుగోలు అమ్మకాలు రెండింటిలో కూడా వీళ్ళకి లాభం చేకూరడం అనేది ఖచ్చితంగా వీళ్ళకి జరుగుతుంది. అంటే అమ్మాలి కొనాలి అనుకునే వాళ్ళకి. అలాగే సంతాన పరంగా చూసుకున్నప్పుడు కూడా మంచి అనుకూలత ఉంటుంది. అలాగే సత్సంతానం లేదు, లేదా ఐవీఎఫ్ల ద్వారా వీళ్ళు వెళ్తున్నారు సంతానం కోసం, అలాంటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండడం ఇలాంటివి కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే ఏదైనా గృహాలు కొనుగోలు చేయడం, లేదా గృహాల్లో మార్పులు, వాహనాల ద్వారా లాభాలు. అంటే ఇప్పుడు ఎవరైనా వాహనాల్ని రెంటెడ్కి తిప్పుతూ ఉంటారు కొంతమంది. అవునవును. సో వాళ్ళకి ఈ మాసం ఆదాయం బాగుండడం ఇలాంటివి కూడా వీళ్ళకి జరుగుతూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఈ ద్వితీయాధిపతి సప్తమాధిపతి ఇక్కడ ఉచ్చ స్థితిలో ఉన్నారో వీళ్ళకి ఈ సప్తమాధిపతి ఉచ్చ స్థితిలో ఉండడం వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. అలాగే వివాహం కాని వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి వివాహానికి సంబంధించిన విషయాలు ముందుకు వెళ్ళడము ఇలాంటివి కూడా ఉంటాయి. అలాగే చిన్న చిన్న విషయాల్లో కొంత ఎక్కువగా అప్పుడప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. దాన్ని కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. అంటే దానికి సంబంధించిన యోగా కానీ మెడిటేషన్ కానీ ఇలాంటివి చేసుకుంటూ ఉంటే ఆ ఒత్తిడి అనేది తగ్గించుకోవడం అనేది ఇక్కడ మనకి స్పష్టంగా కనబడుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు కుజుడితో ఎప్పుడైతే శని కలిసి ఉన్నాడు, అంటే లాభస్థానంలో శని భగవానుడు ఉన్నాడు, బాగుంది. కానీ ఈ లాభాధిపతితో ఈ యొక్క రాశ్యాధిపతి కూడా ఉన్నాడు కాబట్టి, అంటే ఈయన అష్టమాధిపతి అలాగే రాశ్యాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ఎప్పుడైతే కలిసి ఉన్నాడో కొంచెం శ్రమ అనేది అధికంగా ఉంటుంది. ఎవరైతే సినీ కళ రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగామైన ఫలితాలు అనేవి కనబడుతూ ఉంటాయి. అయితే మధ్యలో కూడా వాళ్ళు కాస్త ప్రెషర్ను ఫీల్ అయితే కానీ, అంటే కొద్దిగా శ్రమ పడితే కానీ ఫలితం అనేది కొద్దిగా దక్కడం అనేది తక్కువగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్న విద్యార్థులకు కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళకి చతుర్థాధిపతి చంద్రుడు కాబట్టి కాస్త కొంచెం చదువు అనేది విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించడం అనేది చూసుకోవాలి. అలాగే పంచమాధిపతి రవి కూడా వీళ్ళకి మొదటంతా వ్యయంలో ఉంటాడు కాబట్టి దాని తదనంతరం అంటే ఇంచుమించు ఏప్రిల్ 14ని మీనంలోంచి మేషంలోకి వస్తాడు కాబట్టి మనకి ఎప్పుడైతే మేషంలోకి ఉచ్చ స్థితిలోకి వచ్చాడో ఈ పంచమాధిపతి కళలు, లలిత కళలు ఇలాంటివి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా యోగదాయకంగా అనుకూలంగా మంచి అవకాశాలు రావడం అనేది ఇక్కడ జరుగుతుందమ్మా. అలాగే వీడు మొత్తం మీద ఓవరాల్గా చూసుకున్నప్పుడు అన్ని రంగాల వారికి కూడా కొద్దిగా శ్రమ ఉంటుంది, ఫలితం అయితే ఖచ్చితంగా వీళ్ళకి దొరుకుతుంది. వీళ్ళు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ పారాయణ చేసుకుంటూ ఉండడము,
అలాగే వీళ్ళకి ఈ లక్ష్మీ నరసింహస్వామి రోజు చేసుకోవడం ద్వారా, ఎందుకంటే కొంతమంది కొన్ని ఇన్వెస్ట్మెంట్లు అవి పెడుతూ ఉంటారు. ఆ ఇన్వెస్ట్మెంట్లు అవి ఒక్కోసారి లాభాన్ని ఇస్తాయి, ఒక్కోసారి నష్టాన్ని ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఆ నష్ట శాతాన్ని తగ్గించడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా తప్పనిసరిగా ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం, అలాగే గురు చరిత్ర పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు ఈ మేషరాశి వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అమ్మ, మరి ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయిన మీనరాశి వారికి ఈ ఏప్రిల్ మాసం ఎలా ఉండబోతుంది? అలాగే వీళ్ళు పాటించవలసిన రెమెడీస్ ఏంటమ్మా? మీనరాశికి రాశాధిపతి వచ్చి గురువు. మీనరాశిలోకి పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మనకి ఈ మీనరాశిలోకి వస్తాయి. ఈ మీనరాశికి చూసుకున్నప్పుడు రాశిలోనే రాహు యొక్క సంచారము, అలాగే శుక్రుడి యొక్క సంచారం నడుస్తోంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ రాహు యొక్క సంచారం నడుస్తుందో ఆటోమేటిక్గా సప్తమంలో కేతు యొక్క సంచారం అనేది నడుస్తుంది. ఈ సప్తమంలో కేతు యొక్క సంచారం వల్ల వైవాహిక జీవితంలో కానీ ఏవైనా చిన్న చిన్న ఉడుకుదుడుకులు అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి భార్యాభర్తల విషయాల్లో కాస్త వాళ్ళకి వాళ్ళు తమాయించుకొని ఏదైనా ఒక చిన్న గొడవ వచ్చినా కూడా దాన్ని షార్ట్అవుట్ చేసుకోవాలే కానీ ఓవర్గా ఆలోచించేసి గొడవలకి ఎక్కువగా దారితీసే విధంగా వాళ్ళు ప్రయత్నించకూడదు. అలాగే వ్యాపార విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త, అంటే పర్టికులర్గా పార్ట్నర్షిప్ విషయాల్లో జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే ఎప్పుడైతే వీళ్ళకి ద్వితీయ స్థానంలో గురువు శుభ ఫలితాలను ఇస్తున్నా కూడా ఈ ద్వితీయ స్థానంలో బుధుడు చేరి వక్రీకరించి ఉండడం కాస్త కొంచెం ఎలా అంటే ధన విషయాల్లో అప్పుడప్పుడు జాగ్రత్త వహిస్తూ ఉండాలి. శుక్రుడు కూడా జన్మలో శుక్రుడు గోచారీత్యా శుభ ఫలితాలను ఇస్తున్నా కూడా రాహుతో కలిసి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఉచ్చస్థితిలో ఉన్నా కూడా స్త్రీల వల్ల కాస్త ఇబ్బంది పడే అవకాశం అనేది కనబడుతోంది. కాబట్టి స్త్రీల విషయాల్లో జాగ్రత్తగా ఉండడం, అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కూడా కాస్త ఎప్పటికప్పుడు లేదా షేర్స్లో పెట్టిన వాళ్ళు వీళ్ళు మనం పెట్టే షేర్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా ఏంటి ఇవి ఉంటేనే జాగ్రత్తగా చూసుకుని ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు కూడా అవి డబ్బులు పెట్టడం అనేది మంచిది. లేకపోతే వాళ్ళు లాభాలు పొందకపోగా కాస్త నష్టాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే ఎవరైతే క్రియేటివిటీ రంగాలు వాళ్ళల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగానే ఉంటుంది, ఇబ్బంది లేదు. అలాగే రాజకీయ పరంగా కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. అంటే రాజకీయ పరంగా కూడా మంచి అనుకూలత ఉంది, లేకపోవడం ఏమీ లేదు. ఎందుకంటే షష్టమాధిపతి రవి వీళ్ళకి జన్మలో ఉండి తదనంతరం ఉచ్చలోకి వెళ్తాడు. కాబట్టి రాజకీయ పరంగా కూడా మంచి అనుకూలత అనేది ఉంది. వీళ్ళకి ఓవరాల్గా చూసినప్పుడు గురువు ద్వితీయంలో ఉన్నాడు. కాబట్టి ధనపరంగా ఎన్ని లోట్లు ఉన్నా కూడా అవి తీసేయడం అనేది జరుగుతుంది. అంటే వాటి స్థితి అంటే మామూలుగా గురువు అనుకూలంగా లేడనుకో అవి ఎక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కుటుంబ స్థానంలో కూడా ఉన్నాడు కాబట్టి వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం లేదా శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం, బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా మంచివి లభిస్తాయి. ఎవరైతే ఏవైనా కాల్ సెంటర్స్లో కానీ ఆన్లైన్ ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఉండడం అనేది జరుగుతోంది. అయితే వివాహ విషయాల్లో వివాహానికి అవకాశాలు ఉన్నా కూడా వాటిని రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే భ్రమణ కలిగిస్తాడు. అంటే ఏదో ఒక సంబంధం వస్తుంది, వాళ్ళు ఎవరో మధ్యవర్తులు వాళ్ళు చాలా గొప్పవాళ్ళని చెప్తే నమ్మేసి ముందుకు వెళ్ళిపోవడం ఉంటాయి. కాబట్టి ఎవరికి వాళ్ళు క్లియర్గా వాళ్ళ విషయాల గురించి తెలుసుకుని ముందుకు వెళ్ళడం అనేది మంచిది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఎప్పుడైతే వ్యయ స్థానంలో 2 పాపగ్రహాల యొక్క సంచారం వీళ్ళకి ఏనాడు శని అనేది జరుగుతోందో కాబట్టి ఇక్కడ ఏదైనా ఖర్చుల విషయాల్లో, దూర ప్రయాణాలు, స్థానచలనాలు, మనం ఏదైనా ఆరోగ్య విషయాలు ఇలాంటి విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించుకుంటూ ఉండాలి. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఎక్కువగా పెద్దల్ని అంటే ఎవరైనా వృద్ధుల్ని వాళ్ళకి సహాయ సహకారాలు చేయడం, అలాగే మనకి గోవుకి ఆహారాన్ని తినిపించడం, లేకపోతే మనకి అన్ని రకాల గోధుమలు అన్ని రకాల ధాన్యాలు ఉంటాయి కదా, అవన్నీ గుప్పుడైనా సరే నానబెట్టేసి నానిన తర్వాత మొన్నాడు ఏ యొక్క ఆదివారం నాడు కానీ సోమవారం నాడు కానీ కుదిరితే ఏ వారమైనా సరే పెట్టి గోవుకి పెట్టి రావడం, ప్రతిరోజు కూడా ఏదో ఒక దేవాలయానికి కానీ ధ్వజస్తంభం ఉన్న దేవాలయానికి వెళ్ళడము, శనివారాల నియమాలు పాటించడము,
అలాగే ఇలాంటివన్నీ కూడా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే కాస్త ఏవైనా విదేశాలకు వెళ్ళాలనే కోరికలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అంటే ఉద్యోగాల స్థిరత్వం, ఈ శత్రు బాధలు ఇవన్నీ కూడా తగ్గడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో ఉన్న విద్యార్థులకు కాస్త అనుకూలంగానే ఉంటుంది ఈ మాసం అంతా కూడా, పెద్దగా ఇబ్బంది అంటూ ఉండదు. క్రియేటివిటీ రంగాల్లో ఉన్న వాళ్ళకి, ఈ సినీ కళారంగాల్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు అనేవి వస్తాయి, కానీ వాటి సద్వినియోగం అనేది తప్పనిసరిగా వాళ్ళే చేసుకోవాలి. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.